Hello everyone, welcome back to Options Code. This is Naveen. Okay, let's start. So today is 30th July. This is today's Nifty index chart. So ఇది మన ఇండికేటర్స్ అప్లై చేసినాక మన చార్ట్ ఎలా ఉంటుంది అంటే సిగ్నల్స్తోని ప్లస్ ఇండికేటర్స్తోని. ఒకవేళ నేను ఇది ఇండికేటర్స్ని హైడ్ చేసి చూపిస్తాను అండి. చూడండి, ఇది మన ప్లెయిన్ చార్ట్ అంటే వితౌట్ ఇండికేటర్స్. ఇది నిఫ్టీ ఇండెక్స్ చార్ట్. సో జనరల్గా మీరు ఇప్పుడు ఇలా ఇండెక్స్ చార్ట్ చూస్తే అంటే మనకి యూజువల్గా అంటే మన రిటైల్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంటిల్ అన్లెస్ అంటే ప్రైజ్ యాక్షన్ చాలా పర్ఫెక్ట్గా అంటే క్యాండిల్ థియరీ ప్రైజ్ యాక్షన్ చాలా పర్ఫెక్ట్గా తెలిసిన వాళ్ళు అయితే ప్లెయిన్ చార్ట్ని చూస్తూ ట్రేడ్ చేయగలుగుతారు. క్యాండిల్ థియరీ బాగా తెలిసి మన ప్రైజ్ యాక్షన్ బాగా ఐడియా ఉన్నవాళ్ళు. సో బట్ మనలాగా ఒక 1-2 years ఎక్స్పీరియన్స్ ఉండి జస్ట్ ఆప్షన్స్ ట్రేడింగ్లోకి ఎంటర్ అయిన వాళ్ళు కొంచెం డిఫికల్ట్. ఎందుకంటే మనకి ఇక్కడ దీంట్లో ఈ ప్లేన్ చార్ట్లో మనకి ఎంట్రీ ఎక్కడో ఎగ్జిట్ ఎక్కడో మనకు అంత పర్ఫెక్ట్గా మనకి గెస్ చేయలేము, అంటే ప్రెడిక్ట్ చేయలేము. ఎందుకంటే ఆప్షన్స్ అనేది ఏంటంటే మనం డెసిషన్ చాలా ఫాస్ట్గా ఉండాలి. ఎందుకంటే ప్రీమియమ్స్ మీకు తెలుసు కదా, ప్రీమియమ్స్ మనకి ఎక్స్పైరీ దగ్గరికి అవుతున్న కొద్దీ మనకి ప్రీమియమ్స్ డికే అవుతుంటాయి. సో మనకు బయ్యింగ్లో మనము చాలా డెల్టా ఎక్కువ ఉంటుంది కాబట్టి డిపెండ్స్ ఆన్ డెల్టా మనకి ప్రీమియమ్స్ మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి మన డెసిషన్ చాలా ఫాస్ట్గా ఉండాలి. సో అందుకని అంటే ఇండికేటర్స్ మనకి ఎంత హెల్ప్ అవుతాయో అనేది నేను ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇప్పుడు నేను నా ఇండికేటర్స్ని అప్లై చేస్తాను. చూడండి, ఇదే చార్ట్లో ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, జస్ట్ ఫస్ట్ ఈరోజు ఇది ఇండికేటర్ అప్లై చేసినాక కదా మన సిగ్నల్ చూడండి ఇక్కడ ఎలా ఉంటుంది, ఎంత ప్రెసైజ్గా ఉంటుందో. ఇది మనకు మార్నింగ్ ఈరోజు స్టార్ట్ అయిన ఫస్ట్ క్యాండిల్ కదా, 9:15 కదా, July 30, 9:15 ఈ క్యాండిల్ కదా. సో ఈ క్యాండిల్ చూడండి, మనకి ఇది మన మ్యాజిక్ పీవోట్ బాక్స్ మనం ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా ఇండికేటర్స్లో. చూడండి ఇది. సో మీరు ఫస్ట్ సెకండ్ క్యాండిల్ చూస్తేనే మనకి ఇక్కడ చూడండి, ఇదే బాక్స్లో మనకి సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి మూవ్ అయింది. సో ఒకవేళ మనకి ఇక్కడ ఈ బాక్స్ మనకి ఇండికేటర్లో మనకి లేకపోతే మనకి అంటే జనరల్గా మనం గెస్ చేయలేము ఇది సపోర్ట్ పాయింట్ అవుతుంది అని. ప్లేన్ చార్ట్లో మనకు అర్థం కాదు కదా. సో మన ఇండికేటర్ ఏం చేస్తుందంటే మనకి ఇండికేట్ చేస్తుంది ఈ ఇండికేటర్ ద్వారా ఇక్కడ సపోర్ట్ ఉంది అని, అంటే ఈ జోన్ సపోర్ట్ జోన్ అని. సో అందుకని ఇక్కడ నుంచి మనకి మార్కెట్ మూవ్ అయింది పైకి. సో నేను ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఎలా, ఇప్పుడు మనకి బై సిగ్నల్ ఇచ్చింది చూడండి, ఇక్కడ జనరేట్ చేసింది. ఇది నేను కర్సర్ పెడితే ఈ క్యాండిల్లో మనకి ఇక్కడ ఇప్పుడు చార్ట్లో మనకి బై సిగ్నల్ ఇక్కడ చూపిస్తుంది, కానీ జనరల్గా మనకి లైవ్లో ఈ క్యాండిల్ 9:18 క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ మనకి ఫామ్ అయ్యేటప్పుడు మనకి ఆ బై సిగ్నల్ జనరేట్ అవుతుంది. ఇక్కడ మన పిక్చర్లో ఇక్కడ కింద చూపిస్తుంది, కానీ మన ఈ ఫామ్ మీ లైవ్లో చూస్తే ఈ క్యాండిల్ ఫామ్ అయ్యేటప్పుడు మనకి బై సిగ్నల్ జనరేట్. సో ఎప్పుడైతే మనకి క్యాండిల్ ఫామ్ అయ్యి బై సిగ్నల్ జనరేట్ చేసిన వెంటనే మనం రెడీగా ఉండాలి ఎంట్రీ కోసం. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ మనకి ఈ PO3 ఎల్లో లైన్ ఇండికేటర్ ఉంది కదా, ఆరెంజ్ ఇండికేటర్, PO3 ఇండికేటర్ అంటాం మనం దీన్ని. సో ఇది బ్రేక్ అయింది. సో ఇది బ్రేక్ అయిన వెంటనే ఇమ్మీడియట్గా ఎప్పుడైతే రీటెస్ట్ చేస్తుందో మనకి అది ఎంట్రీ పాయింట్. చూడండి ఇక్కడ మనకి రీటెస్ట్ చేసింది. ఈ బ్రేక్ అయిన నెక్స్ట్ క్యాండిల్ కాకుండా తర్వాత క్యాండిల్లో ఈ థర్డ్ క్యాండిల్లో మనకి రీటెస్ట్ చేసింది, మార్క్ చేసే కదా. చూడండి, ఇది రీటెస్ట్ చేయగానే మనము ఎంట్రీ రీటెస్ట్ అయ్యగానే మనం ఫస్ట్ SL పెట్టుకొని టార్గెట్కి రెడీగా ఉండాలి. సో ఇక్కడ చూడండి, మనకి నేను రిస్క్ రివార్డ్ రేషియో అప్లై చేస్తాను. SL ఎలా పెడదాం అనేది యూజువల్గా మనకి SL దీని బిలో ఇండికేటర్ కింద పెడతాం యూజువల్గా. సో ఇక్కడ కొంచెం మనకి అంటే అది కూడా మన రిస్క్ రివార్డ్ రేషియో చూసుకొని పెట్టాలి. సో యాక్చువల్లీ మన టార్గెట్ పాయింట్ ఇది అవుతుంది, ఫస్ట్ టార్గెట్. ఎందుకంటే మనకి ఇండికేటర్ ప్రకారము ఇది కదా, మన ఇండికేటర్ ప్రకారం ఇక్కడ రెసిస్టెన్స్ లైన్ ఉంది. బట్ ఇక్కడ చూడండి, మనం ఎందుకంటే మనము రిస్క్ రివార్డ్ రేషియో చాలా ప్రెషియస్గా ఫాలో అవ్వాలి. చూడండి, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇండికేటర్ ఉంది కదా, ఈ ఇండికేటర్ కన్నా కింద ఇక్కడ పెట్టాలి అనుకుందాం మనం. యాక్చువల్గా అయితే మనం దీని కింద పెట్టాలి. ఏది మన
మ్యాజిక్ కలర్ ఇండికేటర్ ఉంది కదా, దీని కింద పెట్టాలి స్టాప్ లాస్. సో ఇక్కడ పెడితే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది 1:3 అవుతుంది కాబట్టి ఇది టార్గెట్ పాయింట్ కింద మనం కన్సిడర్ చేస్తాం, పెట్టుకుంటాం రిస్క్ రివార్డ్ రేషియో. బట్ ఏమైందంటే ఇక్కడ చూడండి, ఇది టచ్ చేయకుండానే ఫాలో అయింది కదా. సో మనం ఏం చేయాలంటే దీనికి కొంచెం ప్రైస్ యాక్షన్ మనం చూసుకుంటూ ఉండాలి. నిన్న కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, నిన్న మనకి మార్కెట్ క్లోజ్ అయ్యే టైంలో ఇక్కడ ఏదైతే పాయింట్ ఉందో ఇక్కడ నుంచి మనకి మార్కెట్ ఫాలో అయింది. చూడండి, నేను మార్క్ చేస్తాను లైన్. సో ఇక్కడ నుంచి ఫాలో అయింది కదా. సో జనరల్గా ఎప్పుడైనా సరే మనకి మార్కెట్ అప్ మూవ్ వెళ్తున్నప్పుడు ప్రీవియస్ హైని మనం కన్సిడర్ చేసుకోవాలి. ప్రీవియస్ హై మనకి ఇది. సో అందుకే మనం ఏం చేయాలంటే ఫస్ట్ టార్గెట్ మనం ఇక్కడ తీసుకోవాలి. ప్రీవియస్ హై కాబట్టి ఇక్కడ నుంచి ఫాలో అయింది కాబట్టి, ఎందుకంటే ఇక్కడ నుంచి స్ట్రాంగ్గా ఫాలో అయింది కాబట్టి ఇది మనకు కొంచెం ఎప్పుడైతే మార్కెట్ కొద్దిగా స్ట్రాంగ్గా ఫాలో అవుతుందో ఆ పాయింట్ని మనము మేజర్ రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేయాలి మార్కెట్ అప్ మూవ్ అవుతున్నప్పుడు. సో ఇక్కడే యాక్చువల్లీ ఇక్కడ టార్గెట్ తీసుకోవాలి మనం, ఫస్ట్ టార్గెట్. తర్వాత అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 లాట్స్ తీసుకున్నాం అనుకోండి, మనం ఒక 5 లాట్స్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి ఫస్ట్ టార్గెట్లో. తర్వాత మన ఈ మేజర్ ఇండికేటర్ అవుతుందో దానికి మనము 5 లాట్స్ మళ్ళీ టార్గెట్ కోసం వెయిట్ చేయాలి. సో అలా ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకు 1:2 ఇచ్చింది చూడండి ఈ మన టార్గెట్కి. సో మినిమం 1:2, తర్వాత మనకు 1:3, తర్వాత మనం మనకున్న ఎబో ఇండికేటర్ని బట్టి మన రిస్క్ రివార్డ్ రేషియో పెంచుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడైతే మనకి 1:2నే తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఫాలో అయింది కాబట్టి. అట్లీస్ట్ మనం ఒక హాఫ్ క్వాంటిటీ అయినా ఇక్కడ ఎగ్జిట్ అయ్యామనుకోండి, మన రిమైనింగ్ హాఫ్ క్వాంటిటీని మనం ఒకవేళ మళ్ళీ కిందికి ఫాలో అవుతున్నప్పుడు మనం అట్లీస్ట్ కాస్ట్లో అయినా మనం ఎగ్జిట్ అవ్వచ్చు, లేకపోతే మినిమం ప్రాఫిట్లో ఎగ్జిట్ అవ్వచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మనం హాఫ్ క్వాంటిటీ ప్రాఫిట్ తీసుకుంటాం కాబట్టి. సో అది ఆ పాయింట్ చెప్పడానికి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనం ప్రీమియం చార్ట్స్కి వెళ్దాం. ఇది జస్ట్ ఇండెక్స్ చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రీమియం ఇప్పుడు నేను మేజర్గా ఏంటంటే ఇండెక్స్ చార్ట్ని అబ్జర్వ్ చేస్తూ నేను ప్రీమియం చార్ట్స్లో నేను ఎంట్రీస్ తీసుకుంటాను, ఎందుకంటే మనం ట్రేడ్ చేసేది ప్రీమియమ్స్నే కాబట్టి, మనం ఇండెక్స్ని ట్రేడ్ చేయం కదా, మనం ట్రేడ్ చేసేది ప్రీమియమ్స్ని కాబట్టి మనం ప్రీమియమ్స్లో మన ఎంట్రీ ఎగ్జిట్ని పర్ఫెక్ట్గా చూసుకోవాలి. అక్కడ చూసుకుంటూ మన ఇండెక్స్లో కూడా సేమ్ మ్యాచ్ అయింది అనుకోండి, మనకు అది డబుల్ కన్ఫర్మేషన్ కింద తీసుకోవాలి ఇండెక్స్తో పాటు ఇండెక్స్లో. సో ఇప్పుడు మన సిఈలో చూద్దాం అందుకని ప్రీమియమ్స్. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి బై సిగ్నల్ ఇచ్చింది ఇక్కడ ఈ క్యాండిల్లో, ఈ బ్లూ ఉంది కదా, స్ట్రాంగ్ బ్లూ క్యాండిల్. ఇక్కడ నేను కర్సర్ పెడితే ఈ బై సిగ్నల్ కరెక్ట్గా ఈ క్యాండిల్ మనకి ఇచ్చింది, అంటే ఈ బ్లూ క్యాండిల్ ఫామ్ అయ్యేటప్పుడు నాకు బై సిగ్నల్ జనరేట్ చేసింది మన టూల్. సో యూజువల్గా ఇప్పుడు మనకి ఏంటి, ఇక్కడ ఈ మన మ్యాజిక్ కలర్ ఉంది కదా, ఈ రెడ్ గ్రీన్ ఎల్లో లైను ఇది. సో ఇది బ్రేక్ అయినప్పుడు మనకి సిగ్నల్ జనరేట్ చేసింది కాబట్టి అదే లైన్ పుల్ బ్యాక్లో మన రీటెస్ట్ని మనం ఎంట్రీ పాయింట్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ ఏమైంది, ఎంట్రీ రీటెస్ట్ చేసింది కానీ మనకి ఫాలో అయింది కదా. రీజన్ చెప్తాను, మేజర్ రీజన్ ఏంటంటే, ఎప్పుడైతే మనకి బై సిగ్నల్ ఇచ్చి రీటెస్ట్ అవ్వకముందు పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి 2 లైన్స్ ఉన్నాయి కదా, ఆరెంజ్ లైన్స్, స్ట్రైట్ లైన్స్. ఇది కూడా మనకి మేజర్ రెసిస్టెన్స్ జోన్. ఇది మ్యాజిక్ పీవోట్ బాక్స్ ఎలానో ఈ ఎల్లో లైన్స్ కూడా మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్, మార్కెట్ కింద ఉన్నప్పుడు అది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. ఇది మ్యాజిక్ లైన్స్ అంటాను నేను. సో అందుకే నేను రీటెస్ట్ అవ్వకముందే మనకి మ్యాజిక్ లైన్స్ రెసిస్టెన్స్ బాక్స్లో మనకి రిజెక్షన్ తీసుకుంది. సో అందుకనే మనకి ఇక్కడ ఎంట్రీ పాయింట్ మనము కన్సిడర్ చేయొద్దు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వెళ్ళిపోయి మనకి మేజర్ రెసిస్టెన్స్ టచ్ అయింది కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయొద్దు. ఈ బై సిగ్నల్ని ఇక్కడ రీటెస్ట్ చేసినప్పుడు కూడా ఒకవేళ సరే మనకి స్ట్రాంగ్ వ్యూ ఉంది, ఇది కూడా బ్రేక్ అవుద్ది అనుకున్నప్పుడు తీసుకోవచ్చు. తీసుకొని ఇక్కడ ఎంటర్ తీసుకొని జస్ట్ దీని బిలోనే స్టాప్ లాస్ పెట్టుకోవాలి అంతే, ఒక 1-2 పాయింట్స్. ఎందుకంటే జస్ట్ ఇది హై ప్రాబబిలిటీ ఎంట్రీ అవ్వదు, లో ప్రాబబిలిటీ ఎంట్రీ అవుతుంది. సో అందుకనే ఒక 1 or 2 పాయింట్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను కలర్ పెడితే ఇంత 142 ఉంది ఇక్కడ ఈ లైన్ దగ్గర, జస్ట్ ఒక 140 పెట్టుకోవచ్చు, అంటే జస్ట్ 2 పాయింట్స్. ఎందుకంటే కొంచెం లో ప్రాబిలిటీ పడుతుంది, ఎందుకంటే ఆల్రెడీ రెసిస్టెన్స్ని టచ్ చేసింది కాబట్టి లో ప్రాబిలిటీ అవుతుంది. అది పాయింట్ ఇక్కడ. సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు బై సిగ్నల్ ఇచ్చింది కదా, చూడండి ఎప్పుడు బై సిగ్నల్ ఇచ్చింది మనకి ఇక్కడ. ఇది 10:43 క్యాండిల్లో, ఈ క్యాండిల్లో మనకి ఇది మ్యాజిక్ కలర్ బ్రేక్ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఇచ్చింది, మ్యాజిక్ కలర్ బ్రేక్ చేస్తూ ఉన్నప్పుడు. సో
మన స్ట్రాటజీ ప్రకారం ఏంటంటే ఎప్పుడైతే మన ఇండికేటర్ని ఏదైతే ఇండికేటర్ని బ్రేక్ చేస్తూ మనకి బై సిగ్నల్ ఇచ్చినప్పుడు మళ్ళీ మనకి అదే ఇండికేటర్ మీద మనకి పుల్ బ్యాక్ అయ్యి రీటెస్ట్ తీసుకోవాలి. అదే మనకి హై ప్రాబబిలిటీ. బట్ ఇక్కడ ఏమైంది, మన రీటెస్ట్ చేయకుండా వెళ్ళిపోయి మన ఇంకో అదర్ ఇండికేటర్ ఉంది, PO3 ఇండికేటర్. ఈ ఆరెంజ్ ఉంది కదా, ఆరెంజ్ ఇంకో వైలెట్ ఇండికేటర్, 2 PO3 ఉన్నాయి. అవి కూడా బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి అక్కడ వాటిని రీటెస్ట్ చేసింది. సో ఇది కూడా మనకి ఎంట్రీ పాయింట్ అవుతుంది. బట్ ఇది లో ప్రాబబిలిటీ. నేను అదే చెప్తున్నాను, మనకి ఎప్పుడైనా సరే 2 కన్సిడర్ చేసుకోవాలి మన స్ట్రాటజీలో, హై ప్రాబబిలిటీ, లో ప్రాబబిలిటీ. లో ప్రాబబిలిటీ కూడా వర్క్ అవుతాయి సమ్టైమ్స్. బట్ లో ప్రాబబిలిటీ వచ్చినప్పుడు మన క్వాంటిటీ తగ్గించుకోవాలి, స్టాప్ లాస్ చాలా మినిమం ఉండాలి. సో ఇక్కడ ఏం చేస్తాము, ఇక్కడ మనకి ఇది బ్రేక్ అయినాక ఇది రీటేజ్ చేసి ఒక్కొక్కసారి ఏమైందంటే లో ప్రాబబిలిటీని రీటేజ్ చేసి మార్కెట్ వెళ్ళిపోతుంది. ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను, లో ప్రాబబిలిటీ రీటేజ్ చేసి వెళ్ళిపోయిన ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. సో మనకి హై ప్రాబబిలిటీ అయితే ఇక్కడ ఇది ఎంట్రీ పాయింట్. ఇక్కడ చూడండి, ఈ లో ప్రాబబిలిటీ మనకి ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ మన హై ప్రాబిలిటీ మనం ఏమనుకున్నాం, ఏదైతే బ్రేక్ చేసిన లైన్ ఉందో అదే రీటేజ్ చేయాలి. ఇక్కడ రీటేజ్ చేసినప్పుడు మన రిస్క్ రివార్డ్ రేషియో చూస్తే ఈ పాయింట్లో మనకి నేను సర్కిల్ చేస్తాను చూడండి, ఇది. సో ఇక్కడ రీటేజ్ చేసింది మన లైన్ని, ఇక్కడ రీటేజ్ చేసింది. సో ఇది ఎంట్రీ పాయింట్. సో టార్గెట్ వచ్చేసి ఇది మన ఇక్కడ ఉంది కదా మేజర్ రెసిస్టెన్స్. ఈ బిఫోర్ ఈ గోల్డెన్ లైన్స్కి బిఫోరే మనకి ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ రెడ్లో ఉంది కదా. సో ఇదే ఫస్ట్ టార్గెట్ మనకి. ఈవెన్ ప్రీవియస్ హై కూడా అదే ఉంది, ప్రీవియస్ మేజర్ హై కూడా అదే ఉంది చూడండి, మన ఇండికేటర్ కూడా అదే చూపిస్తుంది. సో కాబట్టి ఇదే మనకి టార్గెట్. సో ఇక్కడ ఎంట్రీ టార్గెట్. సో రిస్క్ రివార్డ్ రేషియో 1:3.2 ఉంది. సో ఇది మనకి టార్గెట్ హిట్ అవుతుంది. మేబీ ఇక్కడ మీకు యూ అండర్స్టూడ్ మై పాయింట్ కదా. ఎందుకంటే మనకి అదే అనుకుంటాం, మన ఇండికేటర్ బ్రేక్ అవ్వగానే మనం పుల్ బ్యాక్లో తీసుకోవాలి అనుకుంటాం. అఫ్కోర్స్ వర్క్ అవుతుంది కానీ బట్ ఇది లో ప్రాబిలిటీ, ఇది హై ప్రాబిలిటీ. సో అది. సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, మార్కెట్ చాలా మూవ్మెంట్ చాలా వెళ్ళిపోయింది బై సిగ్నల్ ఇచ్చాక. ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది కదా, ఇక్కడ ఇలాంటి వాటిలోనే మనము కొంచెము అంటే రీటెస్ట్ అవ్వకముందే టెంప్ట్ అయిపోయి మనము ఎంటర్ అయిపోతాం. కానీ అది చాలా డేంజర్. ఎందుకంటే మనకి స్టాప్ లాస్ మనకి అర్థం కాదు ఎక్కడ పెట్టాలనేది. చూడు ఇక్కడ మీకు అదే ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది మనకి ఈ క్యాండిల్ మనకి బై సిగ్నల్ ఇచ్చింది 12:30 క్యాండిల్. ఇది మన ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో PO3 ఇండికేటర్స్ని బ్రేక్ అవుతున్నప్పుడు ఇక్కడ ఇచ్చింది. సో మన ఎంట్రీ పాయింట్ మళ్ళీ ఆ ఇండికేటర్ రీటెస్ట్ చేయాలి. బట్ ఇక్కడ చూడండి, ఇది బ్రేక్ అయినాక ఏ లైన్ రీటెస్ట్ చేయలేదు, వెళ్ళిపోయింది. నెక్స్ట్ క్యాండిల్ వెళ్ళిపోయింది, తర్వాత వెళ్ళిపోయింది, రీటెస్టే చేయలేదు. సో అన్ని బ్రేక్ వెళ్ళిపోయి ఆల్మోస్ట్ ఇక్కడ మన రెసిస్టెన్స్, మేజర్ రెసిస్టెన్స్ కూడా టచ్ చేసింది. సో ఇలాంటి వాటిలో మనం ఎంటర్ అవ్వకూడదు. ఎందుకంటే మనకి ఈ మధ్యలో ఎక్కడైనా ఎంటర్ అయినాం అనుకోండి, మనకు స్టాప్ లాస్ తెలియదు, మళ్ళీ ఇలా ఫాలో అవుతుంది, ఇక్కడ మేజర్ లాస్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకని ఇది అసలు మనం ఎంటర్ కాకూడదు రీటెస్ట్ అయ్యేంత వరకు. కానీ వెళ్ళిపోయి మళ్ళీ చాలా లాంగ్ వెళ్ళిపోయిన తర్వాత మూవ్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ కూడా చూడండి, మీకు ఈ ఏదైతే బ్రేకింగ్ ఇక్కడ కూడా రీటెస్ట్ చేయలేదు. చూడండి, ఈ ఫస్ట్ క్యాండిల్ దాని పైన క్లోజ్ అయింది, తర్వాత మళ్ళీ కింద క్లోజ్ అయిపోయింది. రీటెస్ట్ అయ్యి మనకి పైన క్లోజ్ అవ్వాలి కదా. సో ఇంక ఇది వ్యాలిడ్ అవ్వదు. సో దీన్ని కన్సిడర్ చేయొద్దు. సో ఇది జస్ట్ ఇంక ఎగ్జాంపుల్ చూపడానికి చూపించాను. సో నెక్స్ట్ చూద్దాం. ఇంకా ఇప్పుడు సిఈ అయిపోయింది కదా, మనకి పిఈలో ఇచ్చింది, పిఈలో చూపిస్తాను మళ్ళీ. ఇంకా చూడండి, ఇక్కడ మీకు ఎస్ఎల్ హిట్ అయింది, ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సినారియో, ఈ ఎస్ఎల్ సినారియో. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఈ పిఈ చార్ట్లో 24,100 పిఈ చార్ట్ ఇది కదా. సో మనకి ఇక్కడ 940 క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ మనకి బ్రేక్ అవుతున్నప్పుడు ఏది మన మ్యాజిక్ కలర్ ఉంది కదా, ఇది బ్రేక్ అవుతున్నప్పుడు మనకి ఇచ్చింది సిగ్నల్. సో మనం హై ప్రాబబిలిటీ ప్రకారం మనం అది రీటెస్ట్ చేయాలి కదా. సో ఇక్కడ చూడండి, రీటెస్ట్ చేసింది మనకి, సేమ్ అదే లైన్ని మనకి రీటెస్ట్ చేసింది, సర్కిల్ మార్క్ చేసి కదా రీటెస్ట్ చేసింది. సో అది మన ఎంట్రీ పాయింట్. మన టార్గెట్ వచ్చేసి ఇది నెక్స్ట్ ఇండికేటర్ ఉంది కదా, PO3 ఇండికేటర్, ఇది మన టార్గెట్. నేను రిస్క్ రివార్డ్ రేషియో ప్రకారం కూడా పెట్టాను, ఇది టార్గెట్. చూడండి, ఒకవేళ మనము ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాక మనం స్టాప్ లాస్ పెట్టకుండా ఉంటే, దీని బిలో, ఈ లైన్ బిలో మనం పెట్టకుండా ఉంటే, రిస్క్ రివార్డ్స్ ప్రకారం 1:3 ఉంది కదా, 1:3 ప్రకారం నేను పెట్టాను. ఎందుకంటే టార్గెట్ ఇదే కాబట్టి 1:3 ప్రకారం పెట్టాను. ఇది మనకి టార్గెట్ స్టాప్ లాస్ పెట్టకుండా ఉంటే క్యాండిల్ చూడండి ఎంత ఫాలో అయిందో. సో అందుకే మన స్టాప్ లాస్ చాలా ఇంపార్టెంట్. మనం
ఎందుకంటే మనము లూజ్ అయ్యి 1-2-3 పాయింట్స్ లూజ్ అయినా పర్లేదు ఒక 1-3 డేస్లో, బట్ మనకి కరెక్ట్ టార్గెట్ హిట్ అండ్ ట్రేడ్లో మనకి ఈజీగా 4-5 ఇచ్చేస్తుంది, మనకి 1:4 1:5 ఇస్తుంది. సో అందుకని మనం స్టాప్ లాస్ మాత్రం మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. ఈవెన్ దో మనకు అన్నీ మ్యాచ్ అయినప్పటికి కూడా బై సిగ్నల్ ఇచ్చింది, రీటెస్ట్ చేసింది, బట్ స్టిల్ అదే అంటున్నా. అంటే నా టూల్ నేను 100% నేను వర్క్ అవుతుందని చెప్పాను. స్టాప్ లాస్ హిట్ అవుతాయి, అక్కడ మాత్రం మనం కేర్ఫుల్గా ఉండాలి స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ. ఇక్కడ మనం స్టాప్ లాస్ మెయింటైన్ చేయకపోతే ఏమవుతుందంటే మేజర్ లాస్ ఇవ్వాల్సి వస్తుంది. సో అది పాయింట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి సేమ్ ఇదే సినారియో మనకి. ఇక్కడ చూడండి ఈ క్యాండిల్లో బై సిగ్నల్ ఇచ్చింది కదా, కొంచెం జూమ్ చేస్తాను. 10-12 క్యాండిల్లో మనకి ఇచ్చింది బై సిగ్నల్ ఈ క్యాండిల్లో. ఇది మన ఇది బ్రేక్ అయినాక, మన మ్యాజిక్ కలర్ బ్రేక్ అయినాక. సో మన హై ప్రాబిలిటీ వచ్చేసి మనం అదే రీటెస్ట్ చేయాలి కదా. సో చూడండి ఇక్కడ పైన కూడా చూడండి, పైన కూడా మనకి 2 ఇండికేటర్స్ ఉన్నాయి. ఈ వైలెట్ది PO3 ఇండికేటర్స్, ఇది ఎల్లో, ఇవి కూడా బ్రేక్ చేసింది. బట్ ఇది చూడండి రీటెస్ట్ చేయలేదు. చూడండి 1-2-3 క్యాండిల్ వాటి పైన క్లోజ్ అయింది, తర్వాత క్యాండిల్ కిందికి బ్రేక్ అయిపోయింది సడన్గా. సో ఇది ఇక్కడ రీటెస్ట్ అవ్వలేదు అసలు. ఎందుకంటే ఒకవేళ రీటెస్ట్ అయినా ఇది మనకి లో ప్రాబిలిటీ ఎంట్రీ కింద తీసుకోవచ్చు, బట్ రీటెస్టే చేయకుండా మనకి బ్రేక్ అయి ఫాల్ అయింది. సో మనం ఇంకా హై ప్రాబిలిటీ ఎంట్రీ కోసం వెయిట్ చేయొచ్చు. మన హై ప్రాబిలిటీ ఏంటి, ఇది రీటెస్ట్ అవ్వాలి. చూడండి పర్ఫెక్ట్గా రీటెస్ట్ అయ్యి క్యాండిల్ క్లోజ్ అయింది కదా. క్లోజ్ అయిన వెంటనే మనం ఎంట్రీ తీసుకుంటే మన స్టాప్ లాస్ వచ్చి మనకి ఇంతకుముందు మనకి ఎక్స్ప్లెయిన్ చేసే కదా, ఇది గోల్డెన్ లైన్స్ మేజర్ సపోర్ట్ అవుతుంది ఇది. సో అంటే ఇక్కడ మనకి 2 సపోర్ట్లు ఉన్నాయి. మన రీటెస్ట్ చేసిన ఇండికేటర్, మ్యాజిక్ కలర్ ఇండికేటర్, అగైన్ దాని కిందనే మనకి గోల్డెన్ లైన్స్ సపోర్ట్. సో ఇది ఇంకా మనకి డబుల్ కన్ఫర్మేషన్. సో అందుకనే చూడండి ఇక్కడ నుంచి మార్కెట్ ఎలా మూవ్ అయింది. ఇక్కడ నుంచి చూడండి మన రిస్క్ రివార్డ్ రేషియో 1:6 ఇచ్చింది. సో ఇక్కడ మేజర్ సపోర్ట్ తీసుకొని మేజర్ రెసిస్టెన్స్ చూడండి పైన, ఇది మన బాక్స్, మన మ్యాజిక్ పివోట్ బాక్స్ కదా. సో చూడండి మేజర్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మేజర్ రెసిస్టెన్స్ మనకి ఈజీగా అర్థమైపోతుంది ఈ సిగ్నల్ చూడగానే. ఇక్కడ టార్గెట్ ఇక్కడ యూజ్ చేయొచ్చని. ఇది మీకు మనకి మార్నింగ్ స్క్రీన్ షాట్ మన గ్రూప్లో కూడా పెట్టాను ఇది. సో ఇది టార్గెట్ హిట్. సో నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ చూడండి అగైన్ మనకి బై సిగ్నల్ ఈ బ్లాక్ కలర్ క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది 11:45 క్యాండిల్లో. బట్ చూడండి ఇది మనకి బై సిగ్నల్ ఇచ్చాక మనకి రీటెస్ట్ అవ్వాలి కదా. బట్ ఇక్కడ ఈ సినారియోలో చూడండి, ఇంతకుముందు ఎగ్జాంపుల్ కూడా మనం డిస్కస్ చేసాం. ఇది మనకు మేజర్ రెసిస్టెన్స్, ఎందుకంటే ఇప్పుడు గోల్డెన్ లైన్ కింద ఉంది కదా, ఇక్కడ రెసిస్టెన్స్. మీకు ఇప్పుడు ఇక్కడేమో మనకి సపోర్ట్ అయింది, ఎందుకంటే మార్కెట్ దీని పైన ఉంది కాబట్టి ఇక్కడ సపోర్ట్ అయింది, సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఈ ఎగ్జాంపుల్లో చూడండి మనకి మార్కెట్ దాని కిందికి వచ్చేసింది, ఈ మ్యాజిక్ గోల్డెన్ లైన్స్ కిందికి వచ్చేసింది, మార్కెట్ కింద ఉంది. సో మనకి దాని బిలో ఉన్నప్పుడు ఏమవుతుంది, అది రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. సో అందుకని ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా మనకి అదే లైన్స్లో అదే బాక్స్లో మనకి ఈ రెసిస్టెన్స్ హిట్ అయ్యి, అంటే ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ ఫాల్ అయింది. సో అందుకని అంటున్నా ఇది ఇక్కడ మనం వ్యాలిడ్ ఎంట్రీ అవ్వదు ఇది బై, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ రీటెస్ట్ అవ్వక ముందే మనకి ఇక్కడ ఈ రెసిస్టెన్స్ బాక్స్ని టచ్ చేసింది కాబట్టి ఇది వ్యాలిడ్ ఎంట్రీ అవ్వదు. సో ఇది ఎంట్రీ పాయింట్ అవ్వదు. ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ ఇచ్చింది బై సిగ్నల్ మన టూల్ చూడండి. ఇది ఇంతకుముందు వీడియోస్లో మనం డిస్కస్ చేసాము. మన మ్యాజిక్ కలర్ని బ్రేక్ చేసింది కదా, ఈవెన్ మ్యాజిక్ కలర్ బ్రేక్ చేసింది, PO3 ఎల్లో అయింది కదా, PO3 ఇండికేటర్ కూడా బ్రేక్ చేసింది బై సిగ్నల్ ఇచ్చాక. సో మన ఫస్ట్ లో ప్రాబిలిటీ వచ్చేసి ఇది ఎల్లో లైన్ రీటెస్ట్, అది రీటెస్ట్ చేయలేదు. ఈ మన సర్కిల్లో చూడండి మీకు అర్థమవుతుంది, అది కూడా రీటెస్ట్ చేయలేదు. తర్వాత మన హై ప్రాబిలిటీ ఇది మ్యాజిక్ కలర్ ఇండికేటర్, ఇది కూడా రీటెస్ట్ అవ్వకుండా కింద క్లోజ్ అయిపోయింది. సో ఇది మనకు ఈ బై సిగ్నల్ మనకు వ్యాలిడ్ ఎంట్రీ అవ్వదు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకోటి పర్ఫెక్ట్గా ఇచ్చింది ఇది. ఇప్పుడు ఇక్కడ చూడండి లో ప్రాబిలిటీ హై ప్రాబిలిటీ, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ మనకు వచ్చింది చూడండి. మనకి ఇక్కడ బై సిగ్నల్ జనరేట్ చేసింది కదా ఈ క్యాండిల్లో, ఈ బ్లూ క్యాండిల్లో, అంటే మనకి ఆల్రెడీ మ్యాజిక్ కలర్ని బ్రేక్ చేసి వెళ్ళిపోయింది. తర్వాత మనకి ఈ PO3 ఇండికేటర్ ఉంది కదా, ఆరెంజ్
ఇండికేటర్, ఇది కర్వ్ ఇండికేటర్, ఇది కూడా బ్రేక్ చేసింది, రెండు బ్రేక్ చేసింది. సో మనకి ఫస్ట్ ఇది లో ప్రాబిలిటీ అవుతుంది కదా, ఫస్ట్ రీటెస్ట్ ఇది లో ప్రాబిలిటీ. తర్వాత మనం ఏదైతే ఫస్ట్ బ్రేక్ చేసిన ఇండికేటర్ ఉందో ఇది హై ప్రాబిలిటీ. ఇక్కడ చూడండి మన లో ప్రాబిలిటీని టచ్ చేసేసి మార్కెట్ మన ఇక్కడ ఏదైతే మన ఇంకొక PO3 ఇండికేటర్ ఉంది కదా, ఇది మన టార్గెట్ అవుతుంది కదా, అక్కడికి వెళ్ళిపోయింది, అక్కడ అది టచ్ చేసింది టార్గెట్కి. సో అందుకే నేను అంటున్నాను లో ప్రాబిలిటీలో మనం ఎంట్రీ తీసుకోవచ్చు, బట్ మన స్టాప్ లాస్ ఆ లో ప్రాబిలిటీ ఏదైతే ఇండికేటర్ ఉందో దాన్ని జస్ట్ బిలో ఒక 2-3 పాయింట్స్ పెట్టుకోవాలి, మనం ట్రై చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఇందాక ఎగ్జాంపుల్లో లో ప్రాబిలిటీ కాకుండా హై ప్రాబిలిటీ తీసుకొని మనకి ఎంట్రీ ఇచ్చింది, ఇక్కడ మనకి లో ప్రాబిలిటీ తీసుకొని ఎంట్రీ ఇచ్చింది, టార్గెట్ ఇచ్చింది. సో ఇది వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ లో ప్రాబిలిటీకి. సో ఈవెన్ ఇక్కడ కూడా మనకి టార్గెట్ హిట్ అయింది. ఇది ఎంత ఇచ్చింది, 1:5 ఇచ్చింది. సో ఇది వన్ మోర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఈవెన్ మనకి ఇది సెన్సెక్స్లో కూడా వర్క్ అవుద్ది అంటే, ఇప్పటివరకు నేను నిఫ్టీలో చూపించా కదా, సెన్సెక్స్లో కూడా మనకి సేమ్ అలానే వర్క్ అవుతుంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది సెన్సెక్స్, ఇది ఈరోజు సెన్సెక్స్ యాక్చువల్గా ఎక్స్పైరీ. సో ఈ సెన్సెక్స్ ఇది కాల్ 77,800 కాల్ ప్రీమియం. ఇది చూడండి చాలా లో ప్రీమియము, చిన్న ప్రీమియం. జనరల్గా ఏంటంటే మనకి ఎక్స్పైరీ రోజు చిన్న ప్రీమియమ్స్ చాలా లాస్ట్లో అంటే మనకి మార్కెట్ క్లోజ్ అయ్యే టైంలో చాలా బిగ్ మూమెంట్ ఉంటుంది ఎక్స్పైరీ రోజు. సో అలాంటివి కూడా మనం ట్రేడ్ చేయొచ్చు, బట్ చాలా కేర్ఫుల్గా ఉండాలి అది మాత్రము. అందులో సెన్సెక్స్ చాలా వాలటాలిటీ ఉంటుంది, చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో బట్ జస్ట్ మనకి సిగ్నల్ ఇచ్చింది అని, సెన్సెక్స్లో కూడా మన సిగ్నల్ ఇచ్చింది అని చూపించడానికి ఇది ఈ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. చూడండి ఇది కూడా నేను ఇందాక చెప్పాను కదా లో ప్రాబిలిటీ అని. సో లో ప్రాబిలిటీలోనే మనకి ఎంత ఇచ్చింది చూడండి. ఇక్కడ మనకి బై సిగ్నల్ ఇచ్చింది, ఈ మ్యాజిక్ కలర్ ఉంది కదా, ఇది బ్రేక్ అయినాక బై సిగ్నల్ ఇచ్చింది. మన ఇక PO3 ఇండికేటర్ ఉంది కదా, మన ఆరెంజ్ ఎల్లోది ఎగ్జాక్ట్గా ఈ సర్కిల్ చేసే కదా, ఈ క్యాండిల్లో మనకి రీటెస్ట్ అయింది చూడండి. సో ఇక్కడ చూడండి అరౌండ్ 26 పాయింట్స్, ఇది చిన్న ప్రీమియం, 26 రూపీస్ ఉన్న ప్రీమియం. ఇది 26 నుంచి మనకి ఆల్మోస్ట్ మనకి 144, 26 నుంచి 144 వెళ్ళిందంటే 120 పాయింట్స్ ప్రాఫిట్ ఈ ఎంట్రీలో. సో ఇది లాస్ట్ మూమెంట్లో మనకి ఎక్స్పైరీలో చాలా ఇలా మూమెంట్స్ ఇలా స్ట్రాంగ్ ఉంటాయి, బట్ చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎక్స్పైరీ మూమెంట్లో. చూడండి అంటే మనకి ఈ లో ప్రాబిలిటీ అయినప్పటికీ కూడా మనకి ఇక్కడ రీటెస్ట్ చేసి అంటే మనం రెడీగా ఉండాలి. ఎప్పుడైతే మనం బ్రేక్ అవ్వగానే మనం రెడీగా ఉండాలి, ఇది ఫస్ట్ రీటెస్ట్కి సెకండ్ రీటెస్ట్కి రెడీగా ఉండాలి. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మన టార్గెట్ ఇవ్వాలి. ఇక్కడ టార్గెట్ కూడా ఇక్కడ చెప్తుంది, మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి యాక్చువల్గా అయితే ఇది మన మ్యాజిక్ పివోట్ బాక్స్ ఉంది కదా, చూడండి ఎగ్జాక్ట్గా 24 నుంచి మన మ్యాజిక్ పివోట్ బాక్స్లోకి టచ్ చేసి ఫాలో అయింది చూడండి. అంటే చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా మనకి ఇది సిగ్నల్ ఇచ్చింది చూడండి. ఇక్కడ ఈ ఇది రెసిస్టెన్స్ జోన్ కదా, మనకి మార్కెట్ దీని బిలో ఉన్నప్పుడు రెసిస్టెన్స్ జోన్ అని చెప్పాయి కాబట్టి ఎగ్జాక్ట్గా అక్కడ టచ్ అయ్యి మళ్ళీ ఫాలో అయిపోయి మళ్ళీ అదే లెవెల్ దగ్గర మనకి సపోర్ట్ తీసుకుని లేసింది. బట్ ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది మనకి. ఇంకా తర్వాత చూడండి సెకండ్ టార్గెట్, మళ్ళీ ఇక్కడ గోల్డెన్ లైన్స్ కూడా ఉంది, ఇది కూడా బ్రేక్ చేసి వెళ్ళింది. సో యాక్చువల్లీ సెకండ్ టార్గెట్ అవుతుంది, ఇది కూడా బ్రేక్ చేసి వెళ్ళింది. బట్ ఇక్కడ ఇది మనకి యాక్చువల్గా మనకి ఇంతవరకు మనకి ఈ ఇండికేటర్ గురించి మనకి రాలేదు, అంటే ప్రీవియస్ వీడియోలో మనం ఎక్కడ డిస్కస్ చేయలేదు. ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ ఇండికేటర్. ఈ స్టార్ లైన్స్ ఉంది కదా, గ్రీన్ రెడ్, ఇది కూడా మేజర్ ఇండికేటర్. అంటే ఇది కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్ లాగా పనిచేస్తుంది ఈ బాక్స్ అంతా. సో దీన్ని స్టార్ లైన్స్ అంటాను నేను. సో ఇది కూడా మనకి రెసిస్టెన్స్ కింద, మార్కెట్ దీని బిలో ఉన్నప్పుడు రెసిస్టెన్స్ కింద వర్క్ అవుతుంది. చూడండి మార్కెట్ ఎగ్జాక్ట్గా అదే జోన్కి వెళ్ళి అక్కడే ఆగింది మార్కెట్ ఈరోజు. సో అది సో దట్స్ ఇట్ అండి. అంటే ఇప్పుడు మన ఇది జస్ట్ నేను సెన్సెక్స్ అనేది జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చూపించాను, మనం ట్రేడింగ్ చేయలేదు ఇది. అంటే సెన్సెక్స్లో కూడా అలానే జనరేట్ చేసే సిగ్నల్స్ని చూపించడానికి ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. ప్లస్ అలాగే నాకు స్టార్ లైన్స్ కూడా దీంట్లో వచ్చాయి కాబట్టి ఈ ఇండికేటర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చెప్పాను. సో అదండి, దట్స్ ఇట్. ఈ రోజుకి మన టూల్ జనరేట్ చేసిన సిగ్నల్స్ ఇది. సో అగైన్ లెట్స్ మీట్ టుమారో. థ్యాంక్ యూ. మన ఇండికేటర్స్ గురించి నేను ఒకవేళ ఎవరైనా నేను ఈ టూల్ యాక్సెస్ కూడా మేము ఎవరికైనా కావాలంటే ఒక 1 వీక్ ట్రయల్ వర్షన్ కూడా ఇద్దాం అనుకుంటున్నాము. ఇఫ్ ఎనీవన్ అంటే ఎవరైనా కావాలంటే జస్ట్ లెట్ మీ నో. నా వాట్సాప్ నెంబర్కి రీచ్ అవ్వచ్చు. ఐ విల్ ప్రొవైడ్ ది యాక్సెస్ ఫర్ 1 వీక్ టెస్టింగ్ కోసం. యూ కెన్ టెస్ట్ ఇట్. సో మీకు ఏంటంటే ఒకవేళ మీరు టెస్ట్ చేస్తే మీరు బ్యాక్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఒక 1 మంత్ చార్ట్ తీసుకొని
మీరు టెస్ట్ చేస్తే యూ విల్ గెట్ ఐడియా ఎలా జనరేట్ చేస్తుంది అని. సో అదండి. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. బాయ్.